ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. 1827వ సంవత్సరంలో బ్రిటిష్ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన సోల్జర్ అయిన జేమ్స్ లూయిస్ అనే ఒక వ్యక్తి తన కంపెనీ యొక్క ఆదేశాల మీద చిరాకు పుట్టి తన కంపెనీ యొక్క విలువలు లేని వ్యాపారాన్ని చూసి ఇంకక్కడ ఉండలేక ఆ ఆర్మీని వదిలేసి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. తన గురించి ఎవరికి తెలియకుండా ఉండేందుకు తన పేరును మార్చుకొని మరి తన యొక్క ప్యాషన్ని ఫాలో అవడం కోసం ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అతనికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. సో అందుకని భారతదేశం మొత్తాన్ని కూడా తిరగాలని అతను నిర్ణయించుకున్నాడు. అలాగ 2 సంవత్సరాల పాటు ఇండియన్ సబ్ కాంటినెంట్ మొత్తాన్ని కూడా ట్రావెల్ చేసిన తర్వాత 1829వ సంవత్సరంలో అతను భారతదేశంలోని పంజాబ్ ప్రాంతాన్ని చేరుకున్నాడు. అండ్ అప్పుడు అతను ఒక పురాతన కాలం నాటి అంతు చిక్కని నగరం యొక్క శిథిలాలను చూశాడు. ఆ శిథిలాలు ఎంత పురాతనమైనవి అనే విషయం మీద అతనికి ఏమాత్రం అవగాహన లేదు. అలాగే ఆ శిథిలాలు ఏ సివిలైజేషన్కి సంబంధించింది అనేది కూడా అతనికి తెలియదు. కాకపోతే అతనికి చరిత్ర అంటే చాలా ఇష్టం. సో అందుకోసం అతను చూసిన ప్రతిదాన్ని కూడా డాక్యుమెంటేషన్ చేయడం మొదలుపెట్టాడు. అతను చాలా నోట్స్ని రాశాడు. వాటిలో చాలా డ్రాయింగ్స్ని కూడా యాడ్ చేశాడు. వాటి గురించి మొట్టమొదటిగా మనకి డ్రాయింగ్స్ రూపంలో అందించింది జేమ్స్ లూయిసే. అయితే అప్పుడు జేమ్స్ లూయిస్కి ఒక విషయం తెలియదు. అదేంటంటే అతను ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతన నగరాల్లో ఒకటైన, నిజానికి అన్నిటికంటే అత్యంత పురాతనమైన నగరంగా చెప్పుకోబడుతున్న హరప్పా నగరం అని అతనికి తెలియదు. అప్పుడు 100 సంవత్సరాల తర్వాత అంటే 1920లలో ఈ పురాతన కాలం నాటి సివిలైజేషన్ కోసం కొంత ఇన్ఫర్మేషన్ బయట ప్రపంచానికి తెలిసింది. జాన్ మార్షల్ అనే ఒక వ్యక్తి అప్పట్లో ఏఎస్ఐ యొక్క డైరెక్టర్గా నియమింపబడ్డారు. ఆయన ఇండియన్ ఆర్కియాలజిస్టుల యొక్క సహాయంతో ఆ హరప్పా యొక్క రూన్స్ మొత్తాన్ని కూడా పూర్తిగా సర్వే చేశారు. అప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అది 5000 సంవత్సరాల కంటే పురాతనమైందని తెలియజేశారు. అండ్ అదే టైంలో మరొక హిస్టారికల్ సైట్ ని కూడా ఇండస్ రివర్ యొక్క దగ్గరలో కనుగొన్నారు. ఆ ప్రాంతంలో చాలా హ్యూమన్ స్కెలిటల్ రిమైన్స్ అయితే కనబడ్డాయి. సో ఆ ప్రాంతానికి మొహెంజోదారో అనే పేరు పెట్టారు. మొహెంజోదారో అంటే అర్థం ఏంటంటే ద మౌండ్ ఆఫ్ ద డెడ్ అని మీనింగ్ వస్తుంది. అందుకే దానికి ఆ పేరు పెట్టారు. అండ్ ఆ తర్వాత మరిన్ని తవ్వకాలు చేసినప్పుడు ఆ ప్రాంతంలో మరిన్ని శిథిలాలు బయటపడ్డాయి. చాలా హిస్టారికల్ సైట్స్ కూడా బయటపడ్డాయి. అండ్ ఈ రూన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఒకప్పటి కాలంలో ఇక్కడ ఒక భారీ సివిలైజేషన్ అయితే ఉంది, కానీ దాని గురించి మనకి తెలియదు అన్నదానికి ఒక ఆధారంగా నిలుస్తాయని చాలా మంది అప్పట్లో అభిప్రాయపడ్డారు. అది వాస్తవమే కూడా. అయితే ఈ రూన్స్ అన్ని కూడా ఇండస్ రివర్ యొక్క ఒడ్డున కనబడ్డాయి కాబట్టి ఈ సివిలైజేషన్ కి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్న పేరైతే పెట్టారు. 2022 నాటికైతే మనకి ఈ సివిలైజేషన్ గురించి చాలా విషయాలు తెలుసు. ఇన్ఫాక్ట్ మన స్కూల్లో కూడా మనకి దీని గురించి చాలా విషయాలు చెబుతూ ఉంటారు. కానీ ఇప్పటికీ కూడా 2 విషయాలు అయితే మిస్టరీగా మిగిలిపోయాయి. ఆ 2 ఏంటంటే హరప్పన్ లాంగ్వేజ్ ఏంటి అంటే వాళ్ళు చాలా రాశారు అండ్ వాటన్నిటినీ కూడా వేరు వేరు వస్తువుల మీద రాశారు. కానీ ఆ వర్డ్స్కి మీనింగ్ ఏంటి, అసలు ఆ లాంగ్వేజ్ ఏంటి, దాన్ని ఎలా డీకోడ్ చేయాలి, ఇదైతే మాత్రం ఎవరికి అర్థం కాలే. రెండవది ఏంటి అంటే ఈ భారీ సివిలైజేషన్ ఎలా అంతమైపోయింది, అసలు అందులో ఉన్న ప్రజలందరికీ కూడా ఏమైంది, వీటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఒక బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్. అది ఒకప్పుడు భారతదేశంలో ఉండేది, కానీ ఇప్పుడు ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క రూన్స్ మొత్తంగా ఎక్కడున్నాయని చెప్పుకోవాలంటే నార్త్ వెస్ట్ ఇండియాలో, ఆఫ్ఘనిస్తాన్లో, ప్రెసెంట్ డే పాకిస్తాన్లో కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం మొత్తంగా 1400 సైట్స్ అయితే కనుగొన్నాం ఆ ప్రాంతానికి సంబంధించిన వాటిని. వాటిలో 900 భారతదేశంలోనే ఉన్నాయి. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏ టైంలో అయితే భారతదేశంలో ఉందో ఆ టైంలో దానితో పాటుగా కేవలం కొన్ని సివిలైజేషన్స్ మాత్రమే ఉన్నాయి. 3 నుంచి 4 మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈజిప్టియన్ సివిలైజేషన్, మెసపటోనియన్ సివిలైజేషన్, అలాగే చైనీస్ సివిలైజేషన్. చైనీస్ సివిలైజేషన్ అనేది చాలా రీసెంట్ సివిలైజేషన్ కాబట్టి ఆ టైంలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఈజిప్టియన్ సివిలైజేషన్, మెసపటోనియన్ సివిలైజేషన్ ఇవి మాత్రమే ఉన్నాయని అయితే అనుకోవచ్చు. బేసిక్గా మెసపటోనియా అనేది చాలా పురాతనమైన సివిలైజేషన్ అని చాలా మంది నమ్ముతూ ఉంటారు. కానీ 2016వ సంవత్సరంలో ఐఐటి ఖరగ్పూర్ అలాగే ఏఐఎస్ఐ వీళ్ళిద్దరూ కలిసి ఒక స్టడీ చేస్తూ
ఆర్కియలాజికల్ డేటింగ్ టెక్నిక్స్ని ఉపయోగించి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎప్పుడు మొదలై ఉండొచ్చని పరిశోధనలు చేస్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 8,000 సంవత్సరాల క్రితం నాటిదని తెలిసిందని తెలియజేశారు. ఇన్ఫాక్ట్ అప్పటి కాలానికి చెందిన ఎన్నో ఫార్మింగ్ సెటిల్మెంట్స్ కూడా కనబడ్డాయి మనకి. ఆ ఫార్మింగ్ సెటిల్మెంట్స్ 7,000 ఇయర్స్ బిఫోర్ ద కామన్ ఎరా నుంచి ఉన్నాయి. అంటే ఇప్పటికి సుమారుగా 9,000 సంవత్సరాల పైనే అవుతుంది ఆ ఫార్మింగ్ సెటిల్మెంట్స్ అన్ని కూడా అక్కడ ఉండి. అండ్ వాటన్నిటిని కూడా ప్రస్తుతం హర్యానాగా ఉన్న ప్రాంతంలో కనుగొన్నారు. అండ్ అప్పటికి ఆ సిటీస్ అన్ని కూడా చాలా హైలీ డెవలప్డ్ అండ్ వాళ్ళు అగ్రికల్చర్ టూల్స్ని వాడుతున్నారు, కొంత పాటరీని కూడా వాడుతున్నారు. 7,000 బిఫోర్ ద కామన్ ఎరా నుంచి 5,500 బిఫోర్ ద కామన్ ఎరాకి మధ్యలో దాన్ని ప్రీ హరప్పన్ ఫేజ్ అని పిలుస్తూ ఉంటారు. శాస్త్రవేత్తల యొక్క నమ్మకం ఏంటంటే 5,500 ఇయర్ బిఫోర్ ద కామన్ ఎరా తర్వాతే ఆ ప్రాంతంలో అర్బనైజేషన్ మొదలైందని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. అండ్ అప్పుడే పబ్లిక్ బిల్డింగ్స్ని, ట్రేడ్ రూట్స్ని వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసుకొని ఉండొచ్చని నమ్ముతున్నారు. ఆ తర్వాత 2,600 బిఫోర్ ద కామన్ ఎరాకి వచ్చే టైంకి సివిలైజేషన్ చాలా అడ్వాన్స్డ్గా మారిపోయింది. మల్టీ స్టోరీడ్ బ్రిక్ హౌసెస్ని ఆ నగరంలో నిర్మించుకోవడం మొదలుపెట్టారు. అలాగే వాళ్ళు ఆ ఇళ్లను నిర్మించుకోవడానికి ఉపయోగించిన బ్రిక్స్ కూడా స్టాండర్డైజ్ మెజర్మెంట్స్ని కలిగి ఉన్నాయి. అంటే అవన్నీ కూడా సేమ్ సైజులో ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్క ఇంట్లో కూడా టాయిలెట్ ఉంది, బాతింగ్ ఏరియా ఉంది, డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. అది వాటర్ని, వేస్ట్ని ఇంటి నుంచి బయటికి తీసుకొని వెళ్తుంది. అలాగే గట్టర్స్ కూడా ఉన్నాయి రోడ్స్ మీద. సో చాలా అంటే చాలా క్లియర్గా ఉండేది మొత్తం. అలాగే ఫుట్పాత్ మీద కూడా చాలా వరకు చెట్లు ఉండేవి. పబ్లిక్ వెల్స్ కూడా ఉండేవి. వాటిలోంచి అందరూ నీటిని తీసుకొని నీళ్లను తాగేవారు. ఇన్ఫాక్ట్ చెత్తని పడేయడానికి డస్ట్బిన్స్ కూడా ఉండేవి. సో అర్బన్ ప్లానింగ్ విషయంలో ఇప్పటి కాలానికి చెందిన కొన్ని భారతదేశపు సిటీల కంటే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్న ఈ మొహంజదారో కావచ్చు, హరప్పా కావచ్చు, వీటిలో ఉన్న ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. అయితే వాళ్ళకి సంబంధించిన ఇన్ని విషయాలు మనం అర్థం చేసుకోగలుగుతున్నాం, కానీ ఒక విషయాన్ని మాత్రం మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అదేంటంటే వాళ్ళ యొక్క భాష ఏంటి. ఇప్పటివరకు వాళ్ళకి సంబంధించిన సుమారుగా 4,000 ఆర్టిఫాక్ట్స్ బయటపడ్డాయి. స్టోన్ స్లాబ్స్ కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు, కాపర్ ప్లేట్స్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా వాళ్ళ యొక్క లాంగ్వేజ్ అయితే రాసి ఉంది. కొన్ని హరప్పాలో బయటపడ్డాయి, కొన్ని మొహంజదారోలో బయటపడ్డాయి, కొన్ని వేరే హిస్టారికల్ సైట్స్లో బయటపడ్డాయి. ఈ ఇన్స్క్రిప్షన్ మొత్తం ఒకలాగే ఉంది కాబట్టి ఆ ఇన్స్క్రిప్షన్ మొత్తానికి కూడా ఇండస్ స్క్రిప్ట్ అనే పేరు పెట్టారు. 1920ల నుంచి ఇప్పటికి సుమారుగా ఆ భాషను అర్థం చేసుకోవడానికి 100కి పైగా అటెంప్ట్స్ అయితే చేశారు. బట్ ఇప్పటికీ కూడా ఆ భాషకి మీనింగ్ ఏంటి, దాంట్లో ఉన్న సింబల్స్ వెనక ఉన్న అర్థం ఏంటనేది ఎవరు కూడా డీటెయిల్గా చెప్పలేకపోతున్నారు. అయితే ఎందుకు ఇన్నిసార్లు దాన్ని డిసైఫర్ చేయడానికి ట్రై చేశారు అంటే అన్ని శాంపుల్స్, అన్ని వర్డ్స్, అన్ని సింబల్స్ కనబడ్డాయి కాబట్టి వాటన్నింటినీ కూడా పరిశోధించాలనుకున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లాంగ్వేజ్ కోసం మనం అర్థం చేసుకోవాలంటే వాళ్ళ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనము ఏదైనా ఒక పేపర్ తీసుకొని రాయడం మొదలుపెట్టినప్పుడు ఏం చేస్తాం, లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తూ ఉంటాం. కానీ వాళ్ళు మాత్రం అలా కాదు, రైట్ నుంచి లెఫ్ట్కి రాస్తుంటారని శాస్త్రవేత్తలు తెలియజేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వీటన్నింటినీ కూడా మనం అలాగే స్టార్ట్ చేస్తూ ఉంటాం. కానీ బేసిక్గా అరబిక్ లాంగ్వేజ్ అలా కాదు. ఈ అరబిక్ లాంగ్వేజ్ రైట్ నుంచి లెఫ్ట్కి రాయబడుతూ ఉంటుంది. సో ఇండస్ స్క్రిప్ట్ కూడా అలాగే రైట్ నుంచి లెఫ్ట్కి రాయబడింది అనేది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దానికి వాళ్ళు చెబుతున్న ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈ స్టోన్ స్లాబ్ని కనుక మీరు గమనించినట్టయితే ఇక్కడ లెఫ్ట్లో ఉన్న సింబల్స్ అన్ని కూడా కొంచెం క్రాంప్డ్గా కనిపిస్తున్నాయి. రైట్ సైడ్ ఉన్నవేమో చాలా ఫ్రీగా రాయబడినట్టు కనిపిస్తున్నాయి. సో ఒకసారి మనం మన స్కూల్ రోజుల్ని గుర్తు తెచ్చుకున్నట్టయితే, మనం ఏదైనా పుస్తకంలో రాస్తున్నట్టయితే దాన్ని ఒక సెంటెన్స్ ఒక లైన్లోనే ఫినిష్ చేయాలి అని మనం అనుకున్నట్టయితే ముందంతా ఫ్రీగానే బాగానే రాస్తాం. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఇరికించడానికి ట్రై చేస్తూ అప్పుడు అక్షరాలను కొంచెం చిన్నగా దగ్గరగా రాస్తూ ఉంటాం. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా చివర ఉన్నవి చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. సో మనం లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తున్నాం కాబట్టి రైట్ సైడ్ ఉన్నవి చిన్నగా కనబడుతూ ఉంటాయి మనకి. సో అలాగే వీళ్ళు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి రాస్తున్నారు కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా చిన్నగా కనబడుతున్నాయి. సో వాళ్ళు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి రాస్తున్నారు అనేది శాస్త్రవేత్తల యొక్క థియరీ. ఇన్ఫాక్ట్ చాలా మంది శాస్త్రవేత్తలు దీన్ని యాక్సెప్ట్ చేశారు కూడా. అండ్ మనకు కనబడిన ఈ భాష చాలా చోట్ల ఒక కామన్ పాయింట్ని కలిగి ఉంది. అదేంటి అంటే స్టోన్ స్లాబ్స్ అయినా లేదంటే వేరేవైనా కూడా పైన దీనికి సంబంధించిన లాంగ్వేజ్ ఒకటి రాయబడి ఉంది, కిందన ఏదో ఒక యానిమల్ యొక్క బొమ్మనైతే చెక్కబడి ఉంటుంది. కొన్నిసార్లు రైనోసర్స్ ఉంటాయి, ఎలిఫెంట్స్ ఉంటాయి, టైగర్స్ ఉంటాయి, బుల్స్ ఉంటాయి, ఇలాగా చాలానే కనబడుతూ ఉంటాయి. కానీ ఆ స్టోన్ స్లాబ్స్లో మోస్ట్ కామన్గా కనబడిన యానిమల్ ఏది అంటే యూనికార్న్ లాగా కనబడుతున్న ఒక క్రీచర్. కానీ నిజానికి యూనికార్న్ అనేది అసలు రియాలిటీలో లేనే లేదు. మరి ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఎందుకని ఈ రైటింగ్స్ అన్నీ కూడా ఒకే యానిమల్ని ఫాలో అవుతూ ఉన్నాయి చాలా చోట్ల. సో మూడో విషయం ఏంటి అంటే వీళ్ళు పెద్ద పెద్ద స్టోన్స్ మీద కానీ పెద్ద పెద్ద రాక్స్ మీద కానీ చెక్కలేదు ఈ రాతల్ని, చాలా చిన్న వాటి మీద చెక్కారు. ఆ స్టోన్ స్లాబ్స్ అయితే 2.5 సెంటీమీటర్ స్క్వేర్ నుంచి 5 సెంటీమీటర్ స్క్వేర్ వరకు మాత్రమే ఉన్నాయి. వాటి మీద ఇంత భారీ స్థాయిలో డీటెయిలింగ్ అయితే చెక్కారు. సో అంత భారీవి కాకపోయినప్పటికీ కూడా ఇన్ని విషయాలు మనకి చెప్పాలి అనుకున్నారంటే ఖచ్చితంగా దీంట్లో ఏదో ఒక పెద్ద విషయమే దాగి ఉందనేది చాలా మంది యొక్క ఉద్దేశం. అలాగే ఫోర్త్ పాయింట్ ఏంటంటే హిస్టోరియన్స్ ఇండస్ స్క్రిప్ట్ యొక్క సైన్స్ని, సింబల్స్ని వీటన్నిటిని కూడా తీసుకొని ఐడెంటిఫై చేసి కలెక్ట్ చేసి
ఆ ఇండస్ స్క్రిప్ట్లో మొత్తంగా 400 సైన్స్ ఉన్నాయని తెలియజేశారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ని తీసుకున్నట్టయితే అందులో 26 ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉంటాయి, కానీ ఇండస్ స్క్రిప్ట్లో 400 సైన్స్ అయితే ఉన్నాయి. సో కొన్ని ఏమో చూడడానికి స్టిక్స్లా కనబడుతూ ఉంటాయి, కొన్నిట్లో చేపలు ఉంటాయి, టర్టిల్స్ ఉంటాయి, క్రాబ్స్ ఉంటాయి, ఇన్సెక్ట్స్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి. ఒక్కొక్క సింబల్ ఒక్కొక్కలా కనబడుతూ ఉంటుంది. అండ్ హిస్టోరియన్స్ యొక్క నమ్మకం ఏంటి అంటే ఇండస్ స్క్రిప్ట్ అనేది ఒక లోగోసిలబిక్ స్క్రిప్ట్. లోగోసిలబిక్ అంటే అర్థం ఏంటంటే దేన్నైనా ఎక్స్ప్రెస్ చేయడానికి, అంటే ఒక వర్డ్ని ఎక్స్ప్రెస్ చేయడానికైనా లేదంటే ఒక సౌండ్ని ఎక్స్ప్రెస్ చేయడానికైనా సింబల్స్ని వాడుతున్నట్టయితే ఇలా పిలుస్తూ ఉంటారు దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఈజిప్టియన్ హీరోగ్లిఫ్స్ని కనుక మీరు చూసినట్టయితే ఈజిప్టియన్ సింబల్స్ చాలా కనబడుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఈజిప్టియన్ సివిలైజేషన్కి చెందినవి. హిస్టోరియన్స్ ఆ లాంగ్వేజ్ని డీకోడ్ చేయగలిగారు. నిజానికి ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ఇండస్ స్క్రిప్ట్ డీకోడ్ చేయలేకపోయారు, కానీ ఈజిప్టియన్ స్క్రిప్ట్లో ఉన్న ప్రతి ఒక్క సింబల్కి మీనింగ్ అయితే హిస్టోరియన్స్ తెలుసుకోగలిగారు. ఆ లాంగ్వేజ్లో కూడా ప్రతి సింబల్ ఒక సౌండ్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వల్చర్ సింబల్ని తీసుకుంటే అది ఆ అనే సౌండ్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అలాగే లెగ్ సింబల్ని తీసుకున్నట్టయితే అది బా అనే సింబల్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రతి సింబల్కి కూడా ఒక శబ్దం అయితే ఉంటుంది, ఒక అక్షరం అయితే ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఈ చార్ట్ ఉపయోగించి మీరు మీ పేరుని కూడా ఆ హీరోగ్లిఫ్ స్టైల్లో అయితే రాసుకోవచ్చు. సో ట్రై చేయండి మీ పేరు ఎలా వస్తుందో. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అయితే ఈజిప్టియన్ లాంగ్వేజ్ని మనం ఎలా డీకోడ్ చేయగలిగాము? ఇది కేవలం 200 సంవత్సరాల క్రితమే డీకోడ్ చేయబడింది. బట్ అయినా కూడా 200 సంవత్సరాల క్రితమే వాటిని ఎలా డీకోడ్ చేయగలిగారు? ఇప్పటికీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క స్క్రిప్ట్ని డీకోడ్ చేయలేకపోతున్నారు కదా అన్న డౌట్ మీకు రావచ్చు. అప్పట్లో కొన్ని ఎక్స్కవేషన్స్ చేస్తున్న టైంలో వాళ్ళకి ఒక పెద్ద రాయి కనబడింది. ఆ రాయి మీద ఈజిప్టియన్ హీరోగ్లిఫ్స్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ రాయబడి ఉంది. కానీ ఆ రాయి మీద ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే దాని మీద 3 కాలమ్స్ ఉన్నాయి. ఆ 3 కాలమ్స్ కూడా 3 వేరు భాషలను అయితే కలిగి ఉన్నాయి. మొదటిది ఈజిప్టియన్ హీరోగ్లిఫ్స్ లాంగ్వేజ్, రెండోది డెమోటిక్ లాంగ్వేజ్, మూడోది ఏన్షియంట్ గ్రీక్ లాంగ్వేజ్. అయితే మనకందరికీ కూడా గ్రీక్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇది ఒక గూగుల్ ట్రాన్స్లేట్ లాగా పనిచేసి మనకి హీరోగ్లిఫ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందించింది. సో ఇది ఒక పురాతన కాలం నాటి గూగుల్ ట్రాన్స్లేట్ అనమాట. సో మనకు తెలిసిన లాంగ్వేజ్ ఏమో కింద ఉంది, తెలియని లాంగ్వేజ్ ఏమో పైన ఉంది. సో దీన్ని బట్టి మనం దాన్ని అర్థం చేసుకున్నాం. సో అలాగా హీరోగ్లిఫ్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. ఆ స్టోన్ పేరు రొసెట్టా స్టోన్. సో ఆర్కియాలజిస్టులు ఆ తర్వాత చాలా స్క్రిప్ట్ అని చాలా స్టోన్స్ని కనుగొన్నారు. వాటి మీద కూడా రెండు లాంగ్వేజెస్ ఉన్నాయి. సో దాని కారణంగా అవన్నీ కూడా డీకోడ్ చేయగలిగారు. కానీ ఇండస్ స్క్రిప్ట్తో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే రొసెట్టా స్టోన్ లాంటి స్టోన్ కానీ లేదంటే ఏదైనా ట్యాబ్లెట్ కానీ ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు దొరకలేదు. దాని కారణంగా మనం ఈ లాంగ్వేజ్ని మనకు తెలిసిన ఏదైనా లాంగ్వేజ్తో కంపేర్ చేసుకోవడానికి కానీ తెలుసుకోవడానికి కానీ అవకాశం అయితే లేదు. అయితే అక్కడ ఉన్న వర్డ్స్ యొక్క మీనింగ్ కానీ సింబల్స్ యొక్క మీనింగ్ కానీ అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సడన్గా మీకు చైనీస్ లిటరేచర్ ఇచ్చి మీకు చైనీస్ ట్రాన్స్లేషన్కి ఎటువంటి యాక్సెస్ ఇవ్వకుండా దాంట్లో ఉన్న అక్షరాలన్నీ కూడా చదవమని చెప్పినట్టయితే ఇన్ఫాక్ట్ మీకు అసలు చైనీస్ లాంగ్వేజ్ ఉన్నదని కూడా తెలియదు అనుకోండి. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా వర్స్ట్గా ఉంటుంది, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అసలు ఇంపాసిబుల్ అన్నట్టు ఉంటుంది మీకు. సో హిస్టోరియన్స్ కూడా ఇండస్ లాంగ్వేజ్ విషయంలో అలాగే ఫీల్ అయ్యారు. కాకపోతే అటువంటి సిచ్యువేషన్లో కూడా కొన్ని ప్యాటర్న్స్ని కొంతమంది హిస్టోరియన్స్ గమనించారు. మీకు ఆ ప్యాటర్న్ ఒక ఎగ్జాంపుల్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో W అనే లెటర్ని తీసుకొని దాంతో వచ్చే వర్డ్స్ని చెప్పమంటే మీరు ఏం చెప్తారు? చాలా వర్డ్స్ని చెప్తారు. వెదర్, వైర్, వాటర్, వాటర్ మెలన్, ఇలా చాలా వాటిని చెప్తారు. ఎందుకంటే అవన్నీ కూడా Wతో స్టార్ట్ అవుతాయి. కానీ ఒకవేళ ఇంగ్లీష్లో మిమ్మల్ని WZతో స్టార్ట్ అయ్యే ఒక పదాన్ని చెప్పమంటే మీరు చెప్పగలరా? చెప్పలేరు. అలాగే WQతో స్టార్ట్ అయ్యే పదాన్ని చెప్పమంటే చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే WZతో కానీ WQతో కానీ స్టార్ట్ అయ్యే పదాలు అసలు ఇంగ్లీష్లో లేవు. సో ఇలాగే ప్రతి లాంగ్వేజ్కి కూడా ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కేవలం 26 ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉంటాయి. సో వాటిని సర్టెన్ కాంబినేషన్స్లో వాడుతూ ఉంటారు. అప్పుడే ఆ ప్యాటర్న్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అందుకే మనకి WI కానీ WA కానీ మనకు కనబడుతూ ఉంటాయి. ఎక్కడ చూసినా విల్, వాటర్ ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. అంతేగాని WZతో కానీ WQతో కానీ స్టార్ట్ అయ్యేవైతే మనకు కనబడవు. అలాగే ఇండస్ స్క్రిప్ట్లో కూడా కొన్ని సర్టెన్ సింబల్స్ ఉన్నాయి. అవి ఒకదాని తర్వాత ఒకటి ఫాలో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైమండ్ షేప్డ్ సింబల్ని ఎక్కడ ఉపయోగించినా కూడా దాని పక్కన 2 ప్యారలల్ లైన్స్ ఉన్న సింబల్ అయితే కనబడుతోంది. అండ్ ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోని కూడా స్టిక్ ఉన్న ఫిగర్ అయితే రావట్లేదు ఆ ప్యారలల్ లైన్స్ తర్వాత. సో జార్ షేప్డ్ సింబల్ ఎక్కువ వస్తుంది దాని తర్వాత. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ జార్ షేప్డ్ సింబల్ ఇండస్ స్క్రిప్ట్ యొక్క ఎండ్ భాగంలో ఎక్కువగా కనబడుతుంది మనకి. అంటే మేబీ అది ఒక ఫుల్ స్టాప్ లాగా లేదంటే ఒక కామా లాగా కూడా వినియోగించబడుతూ ఉండొచ్చు. కానీ ఇంకొక రిమార్కబుల్ డిస్కవరీ ఏంటంటే సేమ్ ఇండస్ స్క్రిప్ట్ మెసొపటోమియాలో కూడా బయటపడింది. సో దాన్ని చూసి చాలా మంది శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. మెసొపటోమియా హిస్టారికల్ సైట్స్ ప్రస్తుతానికైతే ఇరాన్ మరియు ఇరాక్లో ఉన్నాయి. అండ్ వాళ్ళది మనది కంప్లీట్గా డిఫరెంట్ లాంగ్వేజ్. కానీ మన యొక్క ఇండస్ స్క్రిప్ట్ వాళ్ళ యొక్క స్టోన్ మీద రాసి ఉంది అంటే మనం కొన్ని విషయాలను గమనించాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 ఏన్షియంట్ సివిలైజేషన్స్కి మధ్య ట్రేడ్ రిలేషన్స్ అనేవి ఉండి ఉండొచ్చు. సో ప్రజలు ఈ నగరం నుంచి ఆ నగరంకి, ఆ నగరం నుంచి ఈ నగరంకి మూవ్ అవుతూ ఉండొచ్చు.
అయితే లాంగ్వేజెస్ మాత్రం ఖచ్చితంగా డిఫరెంట్, ఎందుకంటే వేరు స్క్రిప్ట్స్ అయితే బయటపడ్డాయి కాబట్టి ఆ ప్రాంతంలో. కానీ మూడోది మరియు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మెసొపటోమియాలో బయటపడిన ఇండస్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఇండస్ ప్యాటర్న్లో మనం చూసిన ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అది కొంచెం డబల్గా కనబడింది. అంటే జార్ షేప్డ్ సింబల్ ఇక్కడ ఎండ్ భాగంలోనే కనబడింది, కానీ 2 సార్లు కనబడింది. ప్రతి చోట కూడా 2 సార్లు రిపీట్ అవుతూ వచ్చింది. సో ఇండస్ వ్యాలీ సైట్స్లో ఎక్కడా కూడా అది 2 సార్లు రిపీట్ కాలేదు, ఒకసారి మాత్రమే రిపీట్ అయింది. సో దీని వెనక ఉన్న మిస్టరీ ఏంటి, దీనికి కారణం ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. హిస్టోరియన్స్ దీనికి ఏమని చెబుతున్నారంటే దీనికి అంతటికీ కూడా కారణం మెసొపటోమియాలో నివసిస్తున్న ప్రజలు ఇండస్ స్క్రిప్ట్ ని వాళ్ళ యొక్క లాంగ్వేజ్ కింద మార్చుకోవడానికి ట్రై చేశారు, ఉపయోగించుకోవడానికి ట్రై చేశారు అని. సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు, మీకు అర్థం కావడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మనం హిందీని దేవనాగరి స్క్రిప్ట్ లో రాస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కా ఖా జా బా అని రాస్తూ ఉంటాం. అలాగే ఇంగ్లీష్ను మనం లాటిన్ స్క్రిప్ట్లో రాస్తూ ఉంటాం, లైక్ ABCD అని రాస్తూ ఉంటాం. జర్మన్, ఫ్రెంచ్ ఇవన్నీ కూడా లాటిన్ స్క్రిప్ట్లోనే రాయబడుతూ ఉంటాయి. వాళ్ళు కూడా వాళ్ళ లాంగ్వేజ్ని ABCDలోనే వాడుతూ ఉంటారు. సో ఇక్కడ మాట్లాడే విధానం వేరే ఉంటుంది, కానీ రాసేది మాత్రం లాటిన్ స్క్రిప్టే ఉంటుంది. సో మీరు హిందీని లాటిన్ స్క్రిప్ట్లో రాయగలరా? ఎందుకు ఆల్రెడీ రాస్తున్నారు కూడా చాలామంది, తెలుగును కూడా రాస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నావు అని మెసేజ్ పెట్టాల్సి వచ్చింది ఒకరికి, అప్పుడు మనం ఏం మెసేజ్ చేస్తున్నాం? EM స్పేస్ CHESTUNNAV ఏం చేస్తున్నావు ఇది టైప్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం లాటిన్ స్క్రిప్ట్ను ఉపయోగిస్తూ తెలుగు లాంగ్వేజ్ని వాడుతున్నాం. అలాగే హిందీలో కూడా క్యా కర్ రహే హో అని రాయడానికి KYAKARRAHEHO క్యా కర్ రహే హో అని రాస్తూ ఉంటాం. సో మనం హిందీని తెలుగుని కూడా లాటిన్ స్క్రిప్ట్లోనే వాడుతున్నట్టు ప్రస్తుతానికైతే, కానీ లాంగ్వేజ్ అయితే మాత్రం హిందీయే. మనం చెప్పాలనుకుంటున్న మాట, కన్వే చేయాలనుకుంటున్న మెసేజ్ హిందీలోనే వెళ్తుంది, కానీ మనం ఉపయోగించేది మాత్రం లాటిన్ స్క్రిప్ట్. సో హిస్టోరియన్స్ ఇదే నమ్ముతున్నారు, మెసొపటోమియన్స్ ఇదే చేసి ఉండొచ్చు. ఇండస్ స్క్రిప్ట్ని తీసుకొని వాళ్ళ యొక్క లాంగ్వేజ్ని ఇండస్ స్క్రిప్ట్లో రాసుకోవడానికి ట్రై చేసి ఉండొచ్చు. సో అందుకనే అక్కడ ఉన్న ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండస్ వ్యాలీలో లేవని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నావు అనేది ఉంది, EMCHESTUNNAV ఇది ఎక్కడైనా సరే ఇంగ్లీష్లో ఉంటుందా? వాట్ ఆర్ యూ డూయింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. సో ఏం చేస్తున్నావుకి వాట్ ఆర్ యూ డూయింగ్కి మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుంది, అసలు ఏమాత్రం సంబంధం లేనట్టుగా ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ హిందీలో జస్ట్ ఊరికి అలా రిలాక్స్ అవుతున్నా అని చెప్పడానికి ఆరామ్ కర్ రహా హూ అని ఎవరైనా మెసేజ్ పెట్టారు అనుకుందాం, దాన్ని ఏమని రాస్తారు? AARAMKARRAHAHU అని రాస్తారు, ఆరామ్ కర్ రహా హూ అని. కానీ AARAM అని రాస్తారు కదా, నిజానికి ఇంగ్లీష్లో అసలు AA తో స్టార్ట్ అయ్యే పదమే ఉండదు అసలు. సో ఇలాగా మనకి ప్యాటర్న్ అనేది కంప్లీట్గా మారిపోతూ ఉంటుంది స్క్రిప్ట్ని తీసుకొని లాంగ్వేజ్ మారుస్తున్నప్పుడు. సో అలాగే ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ని తీసుకున్నప్పుడు మెసొపటోమియా వాళ్ళ యొక్క స్క్రిప్ట్ కూడా మారిపోయింది అనేది చాలామంది ఆర్కియాలజిస్టులు, రీసెర్చర్ల యొక్క నమ్మకం. సో ఇంకా లాంగ్వేజ్ పక్కన పెట్టినట్టయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క సిటీస్ గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మనకు ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అయితే కనబడుతూ ఉంటుంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన సిటీస్ ఏవైతే ఇప్పటి వరకు బయటపడ్డాయో వాటన్నింటిలోని కూడా ఒక సిమిలర్ ప్యాటర్న్ కనబడుతోంది. అంటే ఆ సిటీలో 2 మేజర్ సెగ్మెంట్స్ అయితే కనబడుతున్నాయి. అందులో లోవర్ మోడ్ సెగ్మెంట్ ఉంటుంది, దాని చుట్టూ ఒక బౌండరీ వాల్ అయితే ఉంటుంది అన్ని వైపులా కూడా. అండ్ సెకండ్ వచ్చి అప్పర్ మౌంట్ ఏరియా, ఈ ప్రాంతంలో ఒక కోట వంటిది ఉంటుంది, దాన్ని కిందన ఉన్నదానికంటే కొంచెం ఎత్తైన ప్రాంతంలో నిర్మిస్తూ ఉంటారు. అండ్ దీన్ని ప్రతిసారి కూడా నగరం యొక్క వెస్ట్ భాగంలో నిర్మిస్తూ ఉంటారు. దీనికి సెపరేట్గా గోడలు ఉన్నాయి, కింద ప్రాంతానికి సెపరేట్గా గోడలు ఉన్నాయి. అండ్ ఈ ఫోర్ట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్లేస్, ఎందుకంటే అక్కడ మార్కెట్ ప్లేస్, వర్క్ షాప్స్, అలాగే చాలామంది ఒకరినొకరు కలవడానికి ఉపయోగించుకునే ప్రాంతాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఇంకా వాల్స్ ఎందుకు అంత భారీ స్థాయిలో కట్టారంటే మొదటి పాయింట్ జంతువులు ఏవి కూడా లోపలికి రాకుండా ఉండడం కోసం, రెండోది ఆ నగరాన్ని ఫ్లడ్స్ నుంచి కాపాడడం కోసం. సో చుట్టూ నదే ఉంటుంది, సో ఆ నది యొక్క వాటర్ ఎప్పుడైనా సరే భారీగా పెరిగిపోయి వరదలు వచ్చినట్టయితే నగరానికి ఏమీ కాకుండా ఉండేందుకు వాళ్ళు ఇలా అయితే నిర్మించుకున్నారు. అండ్ అప్పట్లో మనుషుల కారణంగా వాళ్ళకి ఎటువంటి థ్రెట్ లేదు, ఎందుకంటే వాళ్ళు అప్పట్లో ఎటువంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేయలేదు, కేవలం న్యాచురల్ ఎనిమీస్ మాత్రమే ఉంటాయి, అది కూడా ఫ్లడ్స్ లేదంటే కరువు ఇటువంటి వాటి నుంచి మాత్రమే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది తప్ప మనుషుల నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇన్వేషన్స్ కూడా లేవు. సో అందుకనే వాళ్ళు చాలా హ్యాపీగా నివసించేవారు, వాళ్ళ మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి. అయితే మొహెంజదారోలో అతిపెద్ద అట్రాక్షన్ ఏంటి అంటే ద గ్రేట్ బాత్. ఇది ఒక భారీ స్విమ్మింగ్ పూల్, ఇది ఒక మల్టీ స్టోరీడ్ బాత్. దీని యొక్క లెంత్ 900 స్క్వేర్ ఫీట్ ఉంటుంది అండ్ డెప్త్ 2.4 మీటర్స్ వరకు ఉంటుంది. దాన్ని కూడా బర్న్డ్ బ్రిక్స్ను ఉపయోగించి నిర్మించారు అండ్ అది కంప్లీట్గా వాటర్ ప్రూఫ్డ్ విత్ న్యాచురల్ టార్. సో ఆ బ్రిక్స్ ఏవి కూడా డ్యామేజ్ కాకుండా ఉంటాయి. అలాగే దాని యొక్క బయట భాగంలో ఒక పెద్ద డ్రైనేజ్ హోల్ ఉంటుంది, అలాగే పెద్ద బావి కూడా ఉంటుంది. అండ్ దీంట్లో ఫ్రెష్ వాటర్ రెగ్యులర్గా
వాటర్ సప్లై అవుతూ ఉంటుంది. ఆ వేస్టేజ్ అంతా డ్రైనేజ్ లైన్ ద్వారా బావిలోకి వెళ్ళి ఆ బావి ద్వారా వేరే ప్రాంతాలకు వెళ్ళేటట్టుగా మొత్తం సెటప్ చేసుకున్నారు. సో క్లీన్లీనెస్ చాలా అంటే చాలా హై లెవెల్లో ఉండేది. డ్రైనేజ్ సిస్టమ్స్ చాలా పర్ఫెక్ట్గా పనిచేసేది. సో మొహెంజోదారో ఒకప్పటి కాలంలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క క్యాపిటల్ అయి ఉండొచ్చని చాలామంది నమ్ముతున్నారు, ఎందుకంటే అంత భారీగా ఉంది కాబట్టి. అయితే మెసోపటోమియా మరియు ఈజిప్షియన్ సివిలైజేషన్స్కి అలాగే దీనికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకి రిలీజియస్ ప్లేసెస్ ఎక్కడా కూడా కనబడలేదు. అలాగే రాజుల యొక్క సమాధులు కానీ పెద్ద పెద్ద ప్యాలెస్లు కానీ ఇవేవి కూడా కనబడలేదు. సో వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎటువంటి మోనార్చీ లేకుండా చాలా హ్యాపీగా ఒకరితో ఒకరు కలిసి సంతోషంగా జీవించారని అయితే అర్థమవుతోంది. అండ్ ఆ ప్రాంతంలో ఎటువంటి యుద్ధాలు కూడా జరగలేదని అయితే తెలుస్తోంది. అండ్ హిస్టోరియన్ షాక్ అయిన ఇంకొక విషయం ఏంటి అంటే, వేరే బ్రాంజ్ సివిలైజేషన్స్లో రిలీజన్ అనేది చాలా కామన్ ఆ టైంకి ఉన్న వాటిలో కూడా. సో హరప్పర్ సివిలైజేషన్ అప్పట్లోనే చాలా అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఆలోచించి చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా బ్రతికి ఉండొచ్చు అని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సో ఇది హైలీ డిబేటెడ్ టాపిక్. కొంతమంది హిస్టోరియన్స్ ఇప్పటికీ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. మనం ఇంకా పూర్తిగా వాటిని కనుగొనలేకపోయాం అంతే అని చెబుతూ ఉంటారు. సో ఇప్పుడు అతిపెద్ద మిస్టరీ ఏంటంటే, ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎలాగ ఎండ్ అయిపోయింది. ఆర్కియలాజికల్ రికార్డ్స్ మనకి ఏమని చెబుతున్నాయంటే, 1900 బిఫోర్ ద కామన్ ఎరా నుంచి 1300 బిఫోర్ ద కామన్ ఎరా మధ్యలో ఆ సివిలైజేషన్లో చాలా వేగంగా మనుషుల యొక్క సంఖ్య తగ్గిపోవడం మొదలుపెట్టింది. సిటీస్ యొక్క ప్లానింగ్ ఆగిపోయింది. సువర్స్ మరియు డ్రైనేజ్ సిస్టమ్స్ని మెయింటైన్ చేయడం ఆగిపోయింది. గ్రేట్ బాత్ కంప్లీట్గా వేస్టేజ్తో నిండిపోయింది. మెసోపటోమియాతో ఉన్న ట్రేడ్ లింక్స్ అన్ని కంప్లీట్గా డెడ్ అయిపోయాయి. 1800 బిఫోర్ ద కామన్ ఎరాకి వచ్చేసరికి సిటీస్ అన్ని కూడా కంప్లీట్గా ఎంటీగా మారిపోయాయి. అలాగే వాళ్ళ యొక్క రైటింగ్ సిస్టమ్ మారిపోయింది. వాళ్ళ యొక్క స్టాండర్డైజ్డ్ వెయిట్స్ అండ్ బిల్డింగ్ రేషియోస్ కూడా ఆగిపోయాయి. అసలు ఏం జరిగింది అనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. అయితే దీనికి కొన్ని థియరీస్ ఉన్నాయి. అందులో మొదటిది ఏంటి అంటే, ఆ సివిలైజేషన్ ఒక నది మీద ఎక్కువగా ఆధారపడింది. అయితే ఆ నది ఎండిపోవడంతో ఆ సివిలైజేషన్ వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెబుతున్నారు. ఆ నది పేరు సరస్వతి రివర్ అని కూడా చెబుతున్నారు. సో ఈ థియరీ ప్రకారం అయితే అది ఎండిపోవడానికి చాలా కారణాలు కూడా ఉన్నాయి. టెక్టానిక్ ప్లేట్స్ షిఫ్ట్ అవ్వడం వల్ల కావచ్చు, లేదంటే కొన్నిసార్లు రివర్స్ వాటి యొక్క డైరెక్షన్ని న్యాచురల్గానే మార్చుకుంటూ ఉంటాయి, దాని కారణంగా కావచ్చు. ఏదైనా జరిగి ఆ నది ఎండిపోవడంతో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్రజలందరూ కూడా అక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారని చెబుతూ ఉంటారు. సో ఆ రకం చూసుకున్నట్టయితే వాళ్ళందరూ గంగా నది ఒడ్డుకైతే వచ్చి అక్కడ వాళ్ళ యొక్క సెటిల్మెంట్స్ని ఏర్పాటు చేసుకొని ఉండొచ్చు. సెకండ్ థియరీ ఏంటంటే డిఫారెస్టేషన్. వాళ్ళు ఆ ప్రాంతంలో చాలా పెద్ద మొత్తంలో అడవుల్ని నరికేశారు వాళ్ళకి కావాల్సిన బ్రిక్స్ కోసం, అలాగే వాళ్ళ యొక్క పశు సంపదకి ఫీడింగ్ కోసం. వీటన్నిటి కోసం కూడా చెట్లను నరికేయడంతో ఆ ప్రాంతంలో గ్రీనరీ అంతా కూడా నాశనం అయిపోయి మనుషులు ఇంకా అక్కడ నివసించడానికి వీలు లేకుండా పోయింది. దాని కారణంగా వాళ్ళు ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయారని చెబుతున్నారు. మూడో థియరీ ఏంటంటే, ఒకప్పటి కాలంలో ఆ ప్రాంతంలో చాలా భారీ వ్యాధి వచ్చింది. దాని కారణంగా మొత్తం పాపులేషన్ అంతా కూడా నాశనం అయిపోయింది. లైక్ మలేరియా కావచ్చు, లేదంటే కలరా కావచ్చు. అవన్నీ కూడా అప్పటి కాలంలో చాలా కామన్. నిజానికి ఇప్పటికంటే అప్పట్లోనే మెడిసిన్ చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉండేది. కానీ ప్రాబ్లం ఏంటంటే, అప్పట్లో అటువంటి వైద్యులు చాలా దూరంగా ఉండేవారు, చాలా తక్కువ మంది మాత్రమే అందుబాటులో ఉండేవారు. దాని కారణంగా ఎన్నో సివిలైజేషన్స్ అంతం అయిపోయాయి ఇటువంటి వ్యాధుల కారణంగానే. ఇటువంటి డిసీజెస్ ఏదైనా ఒక సివిలైజేషన్లోకి వచ్చినట్టయితే 70 నుంచి 80% పాపులేషన్ కంప్లీట్గా నాశనం చేసేసేవి. సో అటువంటివి చాలానే వచ్చాయి. సో అలాంటిది ఏమన్నా వచ్చి ఈ సివిలైజేషన్ మొత్తం అంతమైపోయి ఉండొచ్చు అని కూడా వాళ్ళైతే అభిప్రాయపడుతున్నారు. సో ఫైనల్గా 600 బిఫోర్ ద కామన్ ఎరా నాటికి వచ్చేసరికి ఈ సివిలైజేషన్ కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత దాని యొక్క రూన్స్ మాత్రమే మిగిలాయి. కొన్ని వేల సంవత్సరాల పాటు ఉన్న సివిలైజేషన్ అలాగే ఎండ్ అయిపోయింది. సుమారుగా 5000 సంవత్సరాల పాటు ఉంది సివిలైజేషన్. సో అది ఉన్న టైంలో మన సివిలైజేషన్ అది సగం కూడా ఉండదు. మనకి ఇంకా 2500 ఇయర్స్ పూర్తి అవ్వలేదు కదా. సో మనది ఇంకా పూర్తి అవ్వనట్టే. సో మన సివిలైజేషన్ ఇంకా వర్స్ట్ పొజిషన్లో ఉంటుంది వాళ్ళతో పోల్చినట్టయితే. సో అలాగా ఆ వింతైన ప్రజల్ని మనం అందరం కూడా కోల్పోయాం. ఆ సెటిల్మెంట్స్ అన్నీ కూడా భూగర్భంలో చిక్కుకుపోయాయి. వాటిపైన కొత్త సిటీస్ వచ్చేసాయి, కొత్త సివిలైజేషన్స్ వచ్చేసాయి. ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత జేమ్స్ లూయిస్ మళ్ళీ ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని కనుగొన్నాడు. సో అలాగే దాని గురించి మనకు తెలిసింది. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఇచ్చి ఆల్లో పెట్టుకోండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీరు అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్. నో మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే, కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు, కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో
డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.